తీసుకొని ఈ బండ్ల ఆశ మీద మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు బండ్లు ఇచ్చేటప్పుడు ₹16.15కి రేట్ కార్డ్ ఇస్తామని చెప్పి ఇప్పుడు క్రమేణా అంటే నెల నెలకు మార్చుకుంటూ ఇప్పుడు ₹9 కిలోమీటర్ రేటు చొప్పున ఇస్తున్నారు. ఇదేంటని మేము 2 వారాల క్రితం కంపెనీ అధికారులను అడిగితే వాళ్ళు ఒక వారం సమయం తీసుకొని ఒక వారం గడువు తీసుకొని మీ సమస్యలకు పరిష్కారం ఇస్తామని మమ్మల్ని అడగడం జరిగింది. ఇప్పుడు నిన్న అంటే సోమవారం సాయంత్రము 5:30 నుంచి 8:30 వరకు మీటింగ్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే ₹16.15 కంటే మేము ఇప్పుడు పెట్టిన ₹9 రేట్ కార్డులోనే మీరు ఎక్కువ సంపాదించుకుంటారు, ఇందులోనే మీకు ఎక్కువ ఆదాయం ఉన్నది. అది కాకుండా మేము అడిగిన ముఖ్య డిమాండ్లలో 4 ఇక్కడ రాసాము. దీంట్లో వచ్చేసి ఒకటి, మాకు కంపెనీ ఫస్ట్ ఇస్తా అన్న ముందుగా ఏదైతే చెప్పిందో అదే ప్రకారం రేట్ కార్డు ఒకటి ₹16.15 అని. రెండోది, రోజుకి 12 గంటలు డ్యూటీ చేసిన ఏ కార్మికుడు కూడా అయినా సరే వారంలో ఒక సెలవు కావాలని కోరుకుంటాడు. కానీ మా కంపెనీ దౌర్జన్యంగా రోజుకు 12 గంటలే కాకుండా వారానికి ఒక సెలవు కాకుండా 12 రోజులకు ఒక సెలవు ఇస్తుంది. ఇది ఎలాంటి చట్టరికంగా ఎలాంటి రూల్ అనేది మనకు తెలియదు. దానివల్ల ఏమవుతుంది అంటే మెంటల్గా ప్రెషర్ ఎక్కువై, అది కాకుండా ఆల్రెడీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళ వల్ల ఇదంతా కూడా ఒకటేసారి ప్రెషర్ పెరిగేసరికి మా ఇద్దరి మిత్రులు అనుకోకుండా చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన చావులని కూడా ఈ అధికారులు వాళ్ళే చనిపోయారు, దానికి ఓలాకి ఎటువంటి సంబంధము లేదు అనేది వీళ్ళు క్రియేట్ చేశారు. అది అబద్ధం. ఒక అతను 12 గంటలు డ్యూటీ చేయలేక తన మెంటల్ ప్రెషర్ పెరిగిపోయి బ్లడ్ క్లాట్ అయ్యి చనిపోయాడు. ఇంకొక అతను ఈ ఒత్తిడి తట్టుకోలేక అంటే ₹9, ₹9.5 ముందుగా చెప్పినట్టు కాక ఇప్పుడు ₹9.5 రేటు కార్డు వస్తే అతను చేసిన అప్పే కాకుండా పాత అప్పులు ఎలా తీర్చాలి అనే ఆలోచనతో మెంటల్గా టెన్షన్ అయ్యి డ్యూటీ చేసి ఒక బుకింగ్ తర్వాత ఇంకో బుకింగ్ మధ్యలో రోడ్డు మీద వస్తూనే ఏసీ గార్డ్ దగ్గర కుప్ప కూలిపోయి చనిపోయాడు. ఈ 2 దుస్థితులు జరిగిన తర్వాత కూడా మేము కంపెనీ వాళ్ళతో అడిగితే ఇలా అసభ్యకరంగా చెప్పడం జరిగింది. దీనివల్ల మేము అడిగే డిమాండ్స్ ఏంటి అని అంటే, రోజుకు 12 గంటలు డ్యూటీ చేయడానికైనా సరే మేము రెడీ, కానీ ముందుగా మీరు వాగ్దానం చేసినట్టుగా 12 గంటలు డ్యూటీ చేస్తే ₹3,500 బిజినెస్ అంటే ఆదాయము మాకు ఇవ్వాలి. అలా ఇస్తేనే ఈ ఓలా లీజింగ్ అనేది సక్సెస్ అవుతుంది అని చెప్పుకోవడం జరుగుతుంది. అది కాకుండా ఇప్పుడు 2 మిత్రులు ఇక్కడ చనిపోవడం జరిగింది. వాళ్ళు కూడా కంపెనీ తరఫు నుంచే వాళ్ళు ప్రెషర్ తట్టుకోలేక చనిపోవడం జరిగింది. మా బండ్లకి ఎలాగైతే ఇన్సూరెన్స్ అని ఉందో ఆ బండి నడిపేవాడికి కూడా ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఇన్సూరెన్స్ అప్లై చేసో వీరు కంపెనీ వాళ్ళు ఎలాంటి నిర్ణయాలను తీసుకొని ఆ కుటుంబాలని ఆదుకోవాలనేదే మా ముఖ్య డిమాండ్. దానితో పాటు మా రేట్ల కూడా సవరణ చేయాలి. అది కాకుండా మేము అడిగిన విధంగా వారానికి ఒక సెలవు ఇవ్వాలి. అది కాకుండా పని ఒత్తిడి మా మీద తగ్గించాలి. కనీసం 11 గంటలు పని చేయమంటే మా అందరికీ అభ్యంతరం లేదు. అది కాకుండా ఇప్పుడు కంపెనీ కొత్తగా ఒక సిస్టమ్ ఓపెన్ అయింది. దాంట్లో ఏంటి అని అంటే డ్రైవర్ డినైన్ డ్యూటీ, షార్ట్కట్లో DDD అంటారు. దీని మీద మాకు ఒక కంప్లైంట్ ఉంది. అదేంటి అని అంటే DDD అని వేసి మాకు ముందుగానే రేట్ కార్డు తగ్గించామని మేము గొడవపడుతుంటే DDD అనే పేరిట 500, 250, అరగంట ఆఫ్ రోడ్ అని కొత్త పద్ధతులు స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఒక డ్రైవర్ ముందుగా 9 గంటలకు ఉదయం వెహికల్ స్టార్ట్ చేసి డ్యూటీ స్టార్ట్ చేస్తే ఈ DDD పేరిట రోజులో 1-2 గంటలు బండి ఆఫ్ రోడ్ చేస్తున్నారు. ఆఫ్ రోడ్ చేసినప్పుడు మేము ఎలాంటి బుకింగ్స్ తీసుకోలేము. ప్లస్ మేము చేయవలసిన 12 గంటల డ్యూటీ ఆ 2 గంటలు ఆగిపోతుంది. తాత్కాలికంగా ఆగిపోయినప్పుడు ఆ 2 గంటలు ఏదైతే ఉన్నాయో మళ్ళీ మేము పునః ఎక్స్ట్రా చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఒక డ్రైవర్ 12 గంటలు డ్యూటీ చేయడానికి ఇల్లు వదిలి 16 నుంచి 18 గంటలు రోడ్ల మీదనే ఉండాల్సి వస్తుంది.